బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఇప్పటికే చాలా మంది ఫిరాయించారు. మొదటి విడతగా 6 ఎమ్మెల్యేల మీద సీఎల్పీ నేత ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అనర్హత పిటిషన్ ను స్వీకరించాలని చెప్పేసి స్పీకర్ కి అనర్హులుగా గుర్తించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. తాజాగా సీఎల్పీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ పార్టీలో చేరి సీఎల్పీని కూడా మెర్జర్ చేసే ఆలోచన కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సీఎల్పీ రెండవ ప్రయత్నంగా తను గడిచిన వారం రోజుల క్రితం ఇచ్చినటువంటి పిటిషన్ కి అనుబంధంగా మరో 4 ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరి మీద కూడా మరొక పిటిషన్ ని దాఖలు చేశారు. స్పీకర్ తన నియోజకవర్గంలో బాన్సువాడలో ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ, అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులందరితో కలిసి ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క స్పీకర్ ని కలిశారు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా వెంటనే అనర్హులుగా ప్రకటించాలి, అనర్హత వేటు వేయాలని చెప్పేసి ప్రధానంగా పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో అనర్హత వేటుకు సంబంధించి ప్రభుత్వం స్పీకర్ మీద అలాగే శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఒత్తిడి పెంచాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనగా కనపడుతుంది. ప్రధానంగా మొదట 6 ఎమ్మెల్యేలు ఈ రోజు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ని దాఖలు చేశారు. ఒకవైపు సీఎల్పీ విలీనం జరుగుతుంది, సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తారు అనే ఒక చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కొంత అలర్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్ లో చేరారో వారందరి మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఈ రోజు స్పీకర్ కి కొద్దిసేపటి క్రితమే బాన్సువాడలో కలిసి పిటిషన్ దాఖలు చేశారు. సీఎల్పీ విలీనానికి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా స్పందించాలి అనే ఒక ఆలోచనతో మాత్రం కనపడుతుంది. కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండే ప్రయత్నాలన్నింటినీ మొదలు పెట్టినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్నటువంటి పరిస్థితుల్లో తన ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యంగా ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ ని దాఖలు చేస్తూ వస్తారు. అయితే ఒకవేళ ముందస్తుగా ఊహించినట్టుగానే ఒకవేళ సీఎల్పీని కనుక టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తే న్యాయబద్ధంగా పోరాడటానికి తను ఏ అంశాలన్నింటినీ ఫోకస్ చేశాము, స్పీకర్ చైర్ మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చామని చెప్పడానికి అనుకూలంగా ఈ రోజు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరి మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరి మీద కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి పిటిషన్ ని దాఖలు చేశారు. తనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఈ 2 పిటిషన్లు ఇచ్చారో పిటిషన్ల మీద త్వరగా ముందు విలీనానికి సంబంధించినటువంటి అంశం మీద నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరి మీద ముందు వేటు వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఒకవేళ సీఎల్పీ విలీనానికి సంబంధించినటువంటి అంశం 1-2 రోజుల్లో క్లారిటీ వస్తే దాని మీద న్యాయ పోరాటం చేయడానికి వీలుగా ఉండే అంశాలన్నిటి మీద కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ వస్తుంది. అయితే చారి, ఒక పక్క సీఎల్పీ విలీనానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉన్న ఒక్కొక్కరు కూడా జారిపోతున్న పరిస్థితి, పార్టీ ఫిరాయిస్తున్న పరిస్థితి, ఆ 3 తప్ప పార్టీలో ఎవరు ఉండరని కామెంట్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నేతలు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలోకి చేరతారు అని ఒక చర్చ జరుగుతుందో వాళ్ళందరితో కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు సంప్రదింపులు చేస్తూ వస్తున్నారు. ఇటీవల గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నుంచి గెలిచినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి వాళ్ళతో కూడా పూర్తి స్థాయిలో సంప్రదింపులు చేశారు. నిన్న ఉదయం ఒక రకమైనటువంటి ప్రకటన చేసి రాత్రి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద ఒత్తిడి రావడం వల్లనే ఇలా పార్టీ మారుతున్నారు అని చెప్పేసి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న జరిగినటువంటి ఓ సమావేశంలో కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఇద్దరు చేసినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే
పార్టీని మారుతున్నామని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేస్తూ పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు పూర్తి సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయలేని పరిస్థితి ఒకవైపు, అలాగే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక రోజుకు ఒకరు మా పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో ఒకవైపు ఎన్నికలు, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా చేజారుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత సంకటమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద వేటు వేయాలి అనేది ప్రధాన ఉద్దేశంతో ఇలాంటి పిటిషన్ ని కూడా దాఖలు చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ చారి.